అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్, తెలుగు యువత అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ. మేడ్చల్ జిల్లా కప్రా మండల్ జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగా ఎన్నుకోబడ్డ మేయర్ గారు ఇంకా ఏంటంటే డిప్యూటీ మేయరు ఉన్నాడు కాబట్టి మెయిన్ కీలకంగా కొంచెం 19 మంది కార్పొరేటర్లు మేము ఉన్నాము. మా కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోలేదు, మమ్మల్ని మేమే ఎన్నుకున్నాం అన్నందుకు నాకు కొంచెం ఏదో మీరు ముందున్న నాయకులని ఇది చేయకుండా మీరు ఎందుకు సొంతంగా డిసిషన్ తీసుకుంటారు అని చెప్పేసి నేను పెట్టినందుకు, మాకు ఇష్టం లేకుండా, ప్రజలకు ఇష్టం లేకుండా మీరు ఎవరు ఎన్నుకోవడానికని అన్నందుకు కొంచెం నా మీద కొంచెం సీరియస్గా అయ్యి ఫోన్ చేయడం జరిగింది. అయ్యా మీరు ఒక పదవిలో ఉండి మీరు ఇలా ఫోన్ చేయడం కరెక్టా? ఎంతవరకు మీరేదో ఒక హోదాలో ఉండి చిన్నగా ఏదో ప్రశ్నించినందుకు నాకు ఫోన్ చేసి తిట్టి అవమానించడం కరెక్టా? ఇది ఎంతవరకు కరెక్టు? మరేమనంటే రాజ్యాంగం మీకు తెలుసా? రాజ్యాంగం నువ్వు చిన్న బచ్చగానివి, నువ్వు రాజకీయాల్లో ఉండడం కరెక్ట్ కాదు, నువ్వు చేసే పనులు కరెక్ట్ కాదు అంటున్నారు. మరి మీరు రాజకీయంలో ఉండి రాజ్యాంగం తెలిసి మీరు చేసే పనులు కరెక్ట్గా ఉన్నాయా? మరి నేను దొంగనా అని అడిగావు కాబట్టి నేను కొన్ని ప్రూఫ్స్ నీకు చూపిస్తా. ఆ ప్రూఫ్స్ చూసి మరి నువ్వు దొంగవా ఏందా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. మీరు నేను కాదు, ప్రజలు డిసైడ్ చేస్తారు. కొన్ని ప్రూఫ్స్ మీకు చూపిస్తా. రెడ్డి షర్ట్ల శ్రీనివాస్పై గురి ఏం చేసినావని సార్ ఇదంతా నీకు వచ్చింది సార్, ఇవన్నీ కేసులు, ఇన్ని కేసులు నీ మీద. చూడండి ఒకసారి ప్రజలారా, నేను అన్నాను ఏదో మాట, ఇక చూడండి, దొంగనా నిరూపి అన్నాడు కదా, ఇక చూడండి ఇన్ని కేసులు ఉన్నాయి ఒక అతని మీద, ఇన్ని కేసులుండి నేను దొంగనా అని మాట్లాడుతున్నాడు. ఇదేనా రాజ్యాంగంలో ఉన్నది? అయ్యా డిప్యూటీ మేయర్ గారు, మీరు తెలుసుకున్న రాజ్యాంగం ఇదేనా? కబ్జాలు చేయడము, అక్రమంగా కట్టడము. జవహర్ నగర్లో ప్రజలు ఒక చిన్న ఇల్లు కట్టాలంటే ఎంత బాధపడుతున్నారు. ఒక రేకుల ఇల్లు కట్టి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. మీరు ఇంత పెద్ద బిల్డింగ్లు, ఇది విశాల్ మార్ట్కి ఇచ్చిన కంప్లైంట్ అన్నది. విశాల్ మార్ట్ డిస్టర్బెన్స్ అవుతుంది, ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా కడతారు, చిన్న గరీబోడు ఇల్లు కట్టలేకపోతున్నాడు, మరి మీరు ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా కడతారని మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చిన 2021లో స్టాంప్ వేసి ఇచ్చారు. ఇక్కడ స్టాంప్ వేసి ఇచ్చి దీని మీద చర్య తీసుకుంటామన్నారు. ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడే దాన్ని సీజ్ చేశారు. ఆ సీజ్ చేసిన బిల్డింగ్ ఇప్పటి వరకు కొనసాగుతుందంటే చూడండి మీరు, దాని సీజింగ్ లెటర్ చూశారు కదా, నేను చూపిస్తాను. ఈ మున్సిపల్ ఆర్ఏ వాళ్ళు వీళ్ళందరూ దీన్ని సీజ్ చేశారు. ఇగో సీజింగ్ లెటర్ చూశారు కదా, ఇదిగోండి, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి సీజ్ చేశారు, దీన్ని కన్స్ట్రక్షన్ ఆపాలి అని. రెవెన్యూ వాళ్ళు క్లియర్గా ఉన్నారు. ఇప్పుడు డిమాలిషన్ చేస్తున్నా కదా బాలాజీ నగర్లో, 2 రోజుల నుంచి డిమాలిషన్ జరుగుతుంది కాబట్టి ఈ విషయం నేను చెప్తున్నాను, దొంగ అన్నావు కాబట్టి. ఇగో చూడండి లెటర్లు, ఈ బిల్డింగ్ ఎట్లా కొనసాగిందయ్యా? మరి ఈ రోడ్ల మీద చూసాడు, ఇగో సీజ్ చేసింది, బోర్డు పెట్టింది. మరి ఎక్కడ పోయింది ఇదంతా? ఎందుకు ఆపలేరు? ఇదే నా రాజ్యాంగంలో రాసింది డిప్యూటీ మేయర్ గారు. ఇదే నా విషయము. ఇది మీకు రాజ్యాంగం తెలిసింది. మీకు మెయిన్ రోడ్ మీద ఉన్న ఆస్తులు ఎట్లా వచ్చినాయి? మీరు కిరాణా షాప్ అన్నారు కదా, నూకలు అమ్మి 100 కోట్లు సంపాదించారని నేను అంటున్నాను ఇప్పుడు క్లియర్గా. ఎందుకంటే ఈ ప్రూఫ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను గట్టిగా మాట్లాడదలుచుకున్నా. మీరు 100 కోట్లు ఎట్లా సంపాదించారు? మెయిన్ రోడ్ మీద బిల్డింగ్ ఎట్లా సంపాదించారు? 5 ఎకరాల ఫామ్ హౌస్ ఎట్లా సంపాదించారు? అక్కడ ఎవరికైనా గరీబోనికి ఒక చిన్న ఇల్లు ఉందా జవహర్ నగర్లో? మీరు చూపించండి. నేను ఫామ్ హౌస్ కూడా నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి వీడియో తీసి పెడతా. ఎక్కడెక్కడైనా భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ చేసినవన్నీ సాక్ష్యాలతో సహా మీ ముందు ఉంచుతా. జవహర్ నగర్ ప్రజలకు నేను ఇదే తెలియజేస్తున్నాను. కాకపోతే నిన్న అందరూ కార్పొరేటర్లు అన్నా కాబట్టి కొంతమంది కార్పొరేటర్లే, కొంతమంది నిజాయితీగా ఉన్నారు, వాళ్ళకు కొంత సేవ చేస్తున్నారు, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినాను, ఏమనుకోకండి. కాకపోతే ఇంకా కొంతమంది ఉన్నారు, ఈయనతో కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. అయ్యా డిప్యూటీ మేయర్ గారు, మీరు మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిహారిక గారిని మేయర్ అవుతారని అడిగినప్పుడు నిహారిక గారు దాన్ని రిజెక్ట్ చేసి, వద్దు మేము డబ్బులతో రాజకీయం చేయమని చెప్పినారు. మరి మేయర్ని మీరు తొలగించినప్పుడు డిప్యూటీ మేయర్గా ఎందుకు తొలగించలేదు? ఈ 18 మంది కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్గా మీరు అవినీతి చేయలేదా? అవినీతి చేసిన బహిరంగంగా కేసులు ఉన్నాయి కదా, మీరు ఎందుకు తప్పుకోలేరు? మీరు తప్పుకోవాలి కదా. మీరు ఒక డిప్యూటీ మేయర్ చేయొచ్చు కదా. మేయర్ని ఒకరిని తీస్తే కరెక్టా? ఇది ఎంతవరకు కరెక్టు? ఇది నేను చాలా ఖండిస్తున్నాను.